బొడ్డెమ్మ పండుగ ఆ వెంటనే వచ్చే బతుకమ్మ పల్లెల్లో మహిళలకు 18 రోజుల పర్వదినాలు. ఇందులో తొలి 9 రోజులు బొడ్డెమ్మ, ఆ తర్వాత 9 రోజులు బతుకమ్మ ఆడుకుంటుంటారు. సాంప్రదాయపరంగా ఒకేలాగా కనిపించే ఈ పండుగలు వేటికవే ఎంతో వైవిధ్యమైనవి. బిజీ జీవితంలో ఇప్పుడు చాలా చోట్ల బొడ్డెమ్మ వేడుకలను మర్చిపోతున్నారు. కరీంనగర్లోని కొన్ని ఏరియాలో మాత్రం ఇప్పటికే బొడ్డెమ్మ పండుగ సంబరంగా జరుపుకుంటున్నారు మహిళలు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు మహిళలు సంతోషంగా జరుపుకునే పూల వేడుక బతుకమ్మ పండుగ. ఇక బొడ్డెమ్మ పండుగ కూడా మహిళలదే అయినప్పటికీ పెళ్లి కాని ఆడుపడుచులకు ఇది ప్రత్యేకం. వినాయక చవితి తర్వాత భాద్రపద బహుళ పంచమి నాడు మొదలై 9 రోజుల పాటు ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమికి ముందే వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. ఇక అమావాస్య నుంచి తిరిగి ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. ఎంగిలి పూలకు ముందు వేసేది బొడ్డెమ్మ అంటారు. ఆ ఎంగిలి పువ్వేమో అమావాస్య పౌర్ణమి నుండి వేసి, పౌర్ణమి నుండి బొడ్డెమ్మను పుట్టమన్ను తీసుకొచ్చి అందులో మన ఇంట్లో కొంచెం మట్టి కలిపి ఇట్లా గౌరమ్మ 5 అంతస్తులు 7 అంతస్తులు 9 ఎవరికి వీలైనంత అట్లా వేసి పైన గౌరమ్మను చేసి పెట్టి, మధ్యలో గౌరమ్మ పెట్టి చుట్టూ కూడా చిన్న చిన్న బొడ్డెమ్మలు చేసి పెట్టి, మట్టితో చేసి పెట్టి అందరు కలిసి ఈ 9 రోజులు బొడ్డెమ్మని ఆడతాము. ఇది అంటే చాలా ఇయర్స్ నుండి ఉన్నది. 10th వరకు ఆడినామండి బొడ్డెమ్మ ఊళ్ళల్లో. ఇప్పుడు ఇక తర్వాత బొడ్డెమ్మ అన్నది లేదు. తర్వాత ఇప్పుడు మళ్ళీ అందరు వేస్తున్నారు బొడ్డెమ్మ. పిల్లలు చాలా ఆడేవాళ్ళు. ఇలా ఒక్కరింట్లోనే గద్దెలు వేసి ఆడతారండి బతుకమ్మ. బొడ్డెమ్మ అంటే బతుకమ్మ అనేది అందరి ఇంట్లో బతుకమ్మ చేస్తారు, ఒక దగ్గరికి తీసుకొస్తారు. ఇక ఇప్పుడు వేరే ఊర్లలోనైతే ఒక గద్దె పట్టుకొని పోతారు చిన్నగా, ఇక్కడ ఒకటే వేస్తారు. బొడ్డెమ్మను కూడా వివిధ రూపాయల్లో తయారు చేస్తారు మహిళలు. ఇందులో పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ వంటి పలు రకాలు ఉన్నాయి. కరీంనగర్ జిల్లాలో ఎక్కువగా పీట బొడ్డెమ్మ వేడుకలు జరుపుకుంటున్నారు. నేటి తరానికి బొడ్డెమ్మ గురించి తెలియడం లేదు. కరీంనగర్లో కొందరు మహిళలు బొడ్డెమ్మ సంస్కృతికి పునర్జీవం పోసేందుకు ప్రత్యేకంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు. బతుకమ్మ ముందుకు వచ్చేదాన్ని బొడ్డెమ్మ అంటారు. మేము ప్రతి సంవత్సరం కూడా కంపల్సరీ బొడ్డెమ్మను పేరుస్తాము. మా చిన్నప్పుడైతే ఇంకా చాలా రకరకాల పువ్వులు అవన్నీ తీసుకొచ్చి చిన్నపిల్లలు, ఎక్కువ చిన్నపిల్లలు మొత్తం మంది కూడా వచ్చి ఆడతారు అన్నట్టు. దాదాపుగా ఇప్పుడు ఈ సంవత్సరం మొన్న సోమవారం నుండి స్టార్ట్ అయింది. 9 రోజులు బతుకమ్మ జరుపుకున్న ఏ రోజు బతుకమ్మను ఆ రోజే నిమజ్జనం చేసి మరునాడు మళ్లీ తాజా పుష్పాలతో మరో బతుకమ్మను పేరుస్తుంటారు. కానీ బొడ్డెమ్మను మొదటి రోజు తయారు చేసి 9 రోజుల పాటు పూలతో అలంకరిస్తారు. చివరిగా 9వ రోజున అంటే మహాలయ అమావాస్య రోజున ఉదయం నిమజ్జనం చేస్తారు. అదే రోజు నుంచి మళ్లీ 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. బతుకమ్మ అనుకున్నా ఇందాక, ఇప్పుడే తెలిసింది బొడ్డమ్మ అని. ఆ బతుకమ్మ 9 days ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మ ఉంటుంది. ఎంగిలి పూల బతుకమ్మ, అటుకుల బతుకమ్మ అట్లుంటాయి. ఇది అందరికీ ఎంజాయ్మెంట్, తెలంగాణ వాళ్ళందరికీ. ఈ 9 days అందరు ఒక దగ్గర మీట్ అవుతారు. ఇక అందరూ ఆడతారు. ఇప్పుడు డీజేలు వచ్చినాయి కానీ అప్పట్లో చేతులతోటి ఆడేవారు. అప్పటిదే కరెక్ట్ డీజేల కన్నా. ఇక్కడ ఎవ్రీ ఇయర్ చాలా పెరిగిపోతుంది. ఇక్కడ అయినట్టు మాత్రం ఇక్కడ కాదు. ఇక్కడే ఈ సంవత్సరమే ఫస్ట్ ఈ బొడ్డమ్మ మేము చూస్తున్నది. అయితే ఇక శాతక పెట్టింది ఇప్పుడు నాకు ఇక్కడికి వచ్చేదాకా కూడా తెలియదు. ఆడినాం, చిన్నప్పుడు ఆడినాము, తర్వాత గ్యాప్ వచ్చింది. కరీంనగర్లో మహిళలు తమ పూర్వీకులు అందించిన బొడ్డెమ్మ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.